హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో రాజకుమారులు రాజ్య పర్యటనకు వెళ్ళి అక్కడ మత్స్యకారుల మత్స్యాలన్నిటినీ నాశనం చేస్తారు. తిరిగి రాజ్యానికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ ముక్తి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. ఆ మత్స్యకారులందరూ రాజ్యానికి వచ్చి తమకు అన్యాయం జరిగింది, న్యాయం చేయమని రాజును అడుగుతారు. అప్పుడు ధృతరాష్ట్రుడు మీకు జరిగిన అన్యాయానికి తగిన మూల్యం చెల్లిస్తామని చెప్తాడు. దానికి భీష్ముడు వాళ్ళు రాజు మీద నమ్మకం కోల్పోయారు ప్రభు అని అంటాడు. దానికి విదురుడు వాళ్ళకి నమ్మకం కలగాలంటే మన రాజకుమారుల చేత వాళ్ళకి క్షమాపణ చెప్పించాలి అని అంటాడు. అప్పుడే శకుని దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మహారాజా, దుర్యోధనుడికి పెద్ద గాయమేమీ అవ్వలేదు, ఇప్పుడే వైద్యుల దగ్గర నుండి వస్తున్నాను, దుర్యోధనుడు ప్రాణాల నుండి బయటపడ్డాడు, క్షేమంగానే ఉన్నాడు అని చెప్తాడు. దానికి ధృతరాష్ట్రుడు ఆశ్చర్యంతో దుర్యోధనుడికి గాయాలు అవ్వడం ఏంటి, ఏమైంది అని అడుగుతాడు. దానికి శకుని ఈ మత్స్యకారులందరూ ఏకమై మన దుర్యోధనుడిపై దాడి చేశారు, అందువల్ల దుర్యోధనుడికి గాయాలైతే వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళానని చెప్తాడు. దానికి ధృతరాష్ట్రుడు కోపంతో నా కొడుకుని మీద ఇలా చేసిన మత్స్యకారులందరికీ మరణశిక్ష విధిస్తున్నానని చెప్తాడు. దానికి సత్యవతీదేవి దుర్యోధనుడు బాగానే ఉన్నాడు, వాళ్ళకు అంత పెద్ద శిక్ష ఎందుకు వేస్తున్నావి అని అడుగుతుంది. దానికి శకుని రాజమాత కూడా మత్స్యకారుల వంశం నుంచే వచ్చింది కదా, అందుకే జాలితో అలా అంటుంది అని అంటాడు. దానికి విదురుడు గాంధార రాజా, మీరు రాజమాతని అవమానిస్తున్నారు, అలా చేయొద్దు అని అంటాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు సరే, రాజమాత కోరిక ప్రకారం మత్స్యకారుల మరణశిక్ష తీసేసి వాళ్ళని రాజ్యం నుంచి బహిష్కరిస్తున్నాను, ఇక నుండి ఈ రాజ్యంలో మత్స్యకారులు కనిపించకూడదు అని అంటాడు. దానికి మత్స్యకారులు బాధపడుతూ రాజ్యాన్ని వదిలి వెళ్తూ ఒక మత్స్యకారుడు సత్యవతీదేవికి దగ్గరకు వస్తాడు. ఆయన ఎవరో కాదు, మన సత్యవతీదేవి అన్నయ్య. ఈ సమయంలో పాండురాజుకు కానీ పాండు కుమారులు కానీ ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అప్పుడు సత్యవతీదేవి కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అక్కడ అడవుల్లో పాండుకుమారులైన ధర్మరాజు, భీముడు, నకులుడు, అర్జునుడు, సహదేవుడు వీళ్ళందరూ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళలో రెండవవాడైన భీముడికి ఆకలి బాగా ఎక్కువ. వాళ్ళ అమ్మ అయిన కుంతీదేవి లడ్డూలు పంపిస్తే తనొక్కడే ఎవరికీ కనపడకుండా కూర్చొని తింటూ ఉంటాడు. అప్పుడు నకులుడు, సహదేవుడు అన్నయ్యను వెతుక్కుంటూ వెళ్ళి భీమన్నయ్య నాకు కూడా లడ్డూలు కావాలి అని అడుగుతాడు. దానికి భీముడు వాళ్ళిద్దరినీ కళ్ళు మూసుకోమని చెప్పి అన్ని లడ్లు తినేస్తాడు. అప్పుడు అర్జునుడు వచ్చి బాణంతో ఒక లడ్డు గురిపెట్టి అది నకులుడికి ఇస్తాడు. ధర్మరాజు వచ్చి అందరికీ పంచిపెడతాడు. ఆ తర్వాత సత్యవతీదేవి ఆలోచిస్తూ గంగాదేవి దగ్గరకు వెళ్ళి, గంగా, నీ కుమారుడు అప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడే ఆపి ఉండాల్సింది, ఇప్పుడు ఈ అనర్థం జరిగేది కాదు అని అంటుంది. దానికి గంగాదేవి వచ్చి అప్పుడు నువ్వు పక్షపాతం చూపించబట్టే ఇప్పుడు ఇలా అయింది అని అంటుంది. దానికి సత్యవతీదేవి దీనికి ఏదైనా ఉపాయం చెప్పమని అడగగా గంగాదేవి ఆ సమయంలో నువ్వే నిర్ణయం తీసుకున్నావు, ఇప్పుడు కూడా నువ్వే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో అని చెప్తుంది. దానికి సత్యవతీదేవి బాధపడుతూ ఆలోచిస్తూ ఉండి తిరిగి రాజ్యానికి వచ్చి భీముడిని, విదురుణ్ణి పిలిచి రేపు నేను ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను, పాండు దగ్గరకు వెళ్ళి పాండురాజును తిరిగి రాజ్యానికి తీసుకువస్తాను, అదే రాజ్య సంక్షేమం, విదురా నువ్వు కూడా నాతో పాటు రా అని చెప్తుంది. ఆ తర్వాత మాద్రి అడవుల్లో పూలు కోస్తూ ఉండగా పాండురాజు మాద్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళలో చిన్నవాడైన సహదేవుడికి జరిగే విషయాలు ముందుగానే తెలుస్తూ ఉంటాయి, కానీ ఆ విషయాలు ఏమిటో తెలియదు. అలాగే ఆ సమయంలో సహదేవుడికి తన తండ్రికి ఏదో అపాయం జరుగుతున్నట్లుగా అనిపించి పరిగెత్తుకుంటూ కుంతీదేవి దగ్గరకు వచ్చి అమ్మ, నాకేదో అపాయం జరుగుతున్నట్లు అనిపిస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.